బాలకృష్ణ కెరియర్ లో మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న బాలయ్య 111 పై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓజీ గ్లిమ్స్ తర్వాత టాలీవుడ్ లో అదే స్థాయి ఇంపాక్ట్ కలిగించే టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బాలయ్య సినిమా యూనిట్ కూడా ఓజీ చిత్రీకరణ జరిగిన ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుతుండటంతో పోలికలు మరింత బలపడుతున్నాయి. దర్శకుడు ఈ చిత్రాన్ని స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. బాలయ్య లుక్, యాక్షన్ ఎపిసోడ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్ లో హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇప్పటికీ తమన్ సంగీతంపై ప్రత్యేక చర్చ జరుగుతోంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా గ్లిమ్స్ ను డిజైన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య పుట్టినరోజు కానుకగా విడుదలయ్యే ఈ ట్రీట్ సినిమాపై హైప్ ను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ గ్లిమ్స్ నిజంగానే ఓజీ స్థాయి మ్యాజిక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. పెద్ద సినిమా కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 3న ప్రారంభమయ్యే ప్రీమియర్ షోలకు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ప్లానింగ్ చేసినట్టు సమాచారం. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ₹1000 వరకు టికెట్ ధరలు నిర్ణయిస్తుంటారు. అయితే పెద్ద సినిమాకు మాత్రం ఆ ధరను తగ్గించి ₹600గా నిర్ణయించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభిమానులకు కొంత ఊరట లభించినట్లయింది. మరోవైపు షో టైమింగ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సాధారణంగా అర్ధరాత్రి తర్వాత ప్రారంభమయ్యే ప్రీమియర్స్ ను ఈసారి రాత్రి 8 గంటల నుంచే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది టాలీవుడ్ లో అరుదైన నిర్ణయంగా చెప్పొచ్చు. కుటుంబ ప్రేక్షకులను కూడా థియేటర్లోకి రప్పించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సినిమా కంటెంట్ పై మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రీమియర్ షోలు వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి. ఒకప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో భారీ విజయాలకు చిరునామాగా నిలిచిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం వరుస ఫ్లాప్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన తెరకెక్కించిన ఇటీవల చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో నిర్మాతలు కూడా భారీ ప్రాజెక్టుల విషయంలో వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో కాలంగా ప్లాన్ చేస్తున్న వేల్పారి ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లకపోవడం దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో శంకర్ ఇప్పుడు ఒక ఫాస్ట్ ఫేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. తక్కువ సమయంలో పూర్తి చేసి మళ్లీ విజయ పదంలోకి రావాలనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కథకు సరిపోయే నటీనటుల ఎంపిక కొనసాగుతోందని సమాచారం. అయితే నిర్మాతల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో కొన్ని నిర్మాణ సంస్థలతో వచ్చిన విభేదాలు కూడా ఇప్పుడు ప్రభావం చూపుతున్నాయనే చర్చ కొనసాగుతోంది. అయినప్పటికీ శంకర్ తన కొత్త ప్రాజెక్టుతో మరోసారి బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. గమ్యం, వేదం, కంచె వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక ముద్ర వేసుకున్న క్రిష్ గత కొన్నేళ్లుగా సరైన విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్, కొండపొలం, ఘాటి వంటి సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆయన కెరియర్ పై ప్రభావం పడింది. ఇక హరిహర వీరమల్లు ప్రాజెక్టు నుంచి కూడా మధ్యలో తప్పుకోవాల్సి రావడం ఆయనకు మరో ఎదురుదెబ్బగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు క్రిష్ ఎలాంటి అంచనాలు లేకుండా ఒక కొత్త కథతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యంగ్ యాక్టర్స్ తో భావోద్వేగాలతో కూడిన ఎంటర్టైనింగ్ డ్రామాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాను ఆయన సొంత బ్యానర్లో నిర్మిస్తుండడం విశేషంగా మారింది. షూటింగ్ ఇప్పటికే వేగంగా సాగుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా పనులు పూర్తి చేస్తున్న క్రిష్ ఈ సినిమాతో మళ్లీ తన ప్రతిభను నిరూపించుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆయనకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. టాలీవుడ్ లో కామెడీతో పాటు కంటెంట్ బేస్డ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం ఆల్కహాల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండటంతో మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు మోహర్ తేజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2026 న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు సంవత్సరం సగానికి చేరుకుంటున్న సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడం అభిమానులను అయోమయంలోకి నెట్టింది. సాధారణంగా సితారా బ్యానర్ సినిమాలకు వరుస అప్డేట్స్ ఇస్తుంటారు. కానీ ఆల్కహాల్ విషయంలో మాత్రం పూర్తిగా మౌనం పాటిస్తున్నారు.
దీంతో సినిమా విడుదల వాయిదా పడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ చిత్రంలో రుహానీ శర్మ, నిహారిక ఎంఎం, గిరీష్ కుల్కర్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంపై నమ్మకంగా ఉన్నారని సమాచారం. ఇప్పుడు మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని కొన్ని ఎగ్జిబిటర్ల సంఘాలు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫిక్స్డ్ రెంటల్ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ పర్సెంటేజ్ సిస్టమ్ తీసుకురావాలని కోరుతున్నారు. ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల కనెక్షన్లలో వాటా రూపంలో ఆదాయం రావాలని వారు వాదిస్తున్నారు. అయితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈ మార్పులు ఒక్కసారిగా అమల్లోకి వస్తే విడుదలల ప్రణాళికలు దెబ్బతింటాయని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల విషయంలో థియేటర్ల సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వివాదం మరింత ముదరక ముందే చిరంజీవి తన నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 3 వర్గాల ప్రతినిధులతో చర్చించిన ఆయన తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అందరి ఆమోదయోగ్యమైన మార్గం కనుగొనాలని సూచించినట్టు సమాచారం. ఈ సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రెంటల్ విధానాన్ని జూన్ 30 వరకు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో పర్సెంటేజ్ విధానంపై పూర్తి స్థాయి అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం కోసం ఛాంబర్ కమిటీ పనిచేయనున్నట్టు సమాచారం. దీంతో ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్రిక్తత కొంతవరకు తగ్గినట్టుగా కనిపిస్తోంది. జార్జ్ కుట్టి పాత్రలో ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మోహన్ లాల్ ఇప్పుడు దృశ్యం 3తో మళ్లీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్ సాధించింది. ముఖ్యంగా కేరళలో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన రావడం సినిమాకు పెద్ద ప్లస్ గా మారింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. గల్ఫ్ దేశాలు, అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లో భారీ వసూళ్లు నమోదవుతున్నాయి. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు మిక్స్డ్ టాక్ వస్తే కలెక్షన్లు తగ్గిపోతాయి. కానీ దృశ్యం 3 విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. క్లైమాక్స్, ట్విస్ట్లు, జార్జ్ కుట్టి పాత్రకు ఉన్న క్రేజ్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దృశ్యం ఫ్రాంచైజీలో అత్యంత వేగంగా 200 కోట్ల మార్క్ అందుకున్న చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. గత కొంతకాలంగా సరైన భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న మోహన్ లాల్ ఈ సినిమాతో మళ్లీ మాలీవుడ్లో తన నంబర్ 1 స్థానాన్ని బలంగా చాటుకున్నారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుగా తెరకెక్కుతున్న విశ్వనాథన్ సన్ సినిమాను వెంకీ అట్లూరి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇటీవల కరపు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సూర్య అదే జోష్ను కొనసాగించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 14న విడుదల తేదీని ఖరారు చేయడంతో స్వాతంత్ర దినోత్సవ సెలవులను క్యాష్ చేసుకునేలా మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సూర్య సరసన యంగ్ హీరోయిన్ మమితా బైజు నటిస్తుండగా సీనియర్ నటీమణులు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే టీజర్ కు వచ్చిన స్పందనతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సిరి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఒక్క అడుగు చిత్రం ద్వారా శేఖర్ మోడల్ తన ప్రతిభను మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, నిర్మాణం మాత్రమే కాకుండా హీరో పాత్రను కూడా ఆయనే పోషించడం విశేషంగా మారింది. టైటిల్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు సినిమా కాన్సెప్ట్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువచ్చేది కంటెంట్ మాత్రమేనని, ఆ సినిమాలో ఆ బలం కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీలో అవకాశాలు సులభంగా రావని, అలాంటి పరిస్థితుల్లో స్వయంగా తన కోసం అవకాశం సృష్టించుకోవడం అభినందనీయకమని సినీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ సినిమా కోసం కొత్త టాలెంట్ ను ఆడియన్స్ ద్వారా ఎంపిక చేసినట్టు చిత్ర బృందం వెల్లడించింది. అనుభవం ఉన్న టెక్నీషియన్స్ తో కలిసి తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. సినిమాల్లో కొత్త కథలకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి ప్రారంభించిన స్పిరిట్ మీడియా ఇప్పుడు ఇండీ ఫిలిం మూవ్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తోంది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా నిజాయితీ గల కథలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిక్కిం, అస్సాం, మణిపూర్ వంటి ప్రాంతాల నుంచి వస్తున్న సినిమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి స్పిరిట్ మీడియా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ శుక్రవారం విడుదల కానున్న సిక్కిం చిత్రం షేప్ ఆఫ్ మోమోపై మంచి ఆసక్తి నెలకొంది. త్రివేణి రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే 19కి పైగా అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ప్రముఖ దర్శకులు జోయా అఖ్తర్, పాయల్ కపాడియా ఈ ప్రాజెక్టుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం విశేషంగా మారింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన కథలను భారతీయ ప్రేక్షకులకు దగ్గర చేయడంలో స్పిరిట్ మీడియా చేస్తున్న ప్రయత్నాలు సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త తరహా సినిమాలకు థియేటర్లలో స్థానం కల్పించడం ద్వారా మంచి సినిమా సంస్కృతిని నిర్మించే దిశగా ఈ సంస్థ ముందుకు సాగుతోంది.